అన్నయ్య అమ్మా భైరవి, భైరవి, అమ్మా భైరవి. భైరవి, భైరవి, నేను ఇక్కడ ఉండలేనమ్మా. అన్నయ్య, కట్టేశారమ్మా. అన్నయ్య నువ్వా? నన్ను ఇక్కడ కట్టేశారమ్మా, చంపేశారమ్మా. అన్నయ్య, భైరవి తీసుకెళ్ళిపోమ్మా, మన ఇంటికి నన్ను తీసుకెళ్ళిపోమ్మా, తీసుకెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య. Hey, what happened? భైరవి, क्या हुआ? మా అన్నయ్య చనిపోలేదే, బతికే ఉన్నాడు. మా అన్నయ్య బతికే ఉన్నాడు. మా అన్నయ్యని ఎవరో బంధించారు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. అరే, ఎక్కడికి పోతావు? ఎక్కడ ఉన్నాడు నీ అన్న? క్యా కబాయా? కాదు జరీనా, కానీ మా అన్నయ్య బతికే ఉన్నాడు. చిన్నప్పుడు మా ఇద్దరిలో ఎవరికి ఏం ప్రమాదం జరిగినా ఒకరిది ఒకరికి తెలిసిపోయేది. అలాగే మా అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడని ఇప్పుడు నాకు తెలుస్తోంది. మా అన్నయ్య నేను కాపాడుకుంటాను, ఖచ్చితంగా కాపాడుకుంటాను. ఇదే బావా, ఇక్కడే. భైరవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందామని ఇటువైపు వచ్చాను. ఇక్కడికి రాగానే గద్దలు నన్ను చుట్టుముట్టి దాడి చేశాయి. అన్నీ చచ్చిపోయాయి అని చెప్పావు, ఇక్కడ చచ్చిపోయినవి లేవేంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది బావా. చచ్చిన వాటిని ఎవరు తీసుకెళ్తారు? ఒక్కటైనా ఉండాలి కదా. అవి లేకపోవడమే కాదు, దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. నిజమే, మనుషులు తీసుకెళ్లారనుకున్నా, జంతువులు పీక్కు తినేశాయనుకున్నా, చచ్చిన వాటి ఏకలైనా ఒకటో రెండో ఉండాలిగా. ఎలాంటి ఆనవాళ్లు లేవంటే ఇదేదో మాయాజాలంలా ఉంది. అవును బావా. ఈ పరిసర ప్రాంతాల్లో దుష్టశక్తుల్ని కొలిచే వాళ్ళెవరైనా ఉన్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆ భైరవి ఇటువైపు ఒంటరిగా వచ్చిందంటే అది మనం ఆలోచించాల్సిన విషయమే. నువ్వు ఆ అమ్మాయి మీద ఒక కన్నేసించు. సరే బావా. భైరవిని నీడలా వెంబడించి ఎప్పుడు ఏం చేస్తుందో, ఎవరెవరిని కలుస్తుందో అన్ని వివరాలు సేకరించు. సరే బావా. వెళ్దాం పద. ఏం చెప్తున్నారు మీరు? గరుడ పక్షులు నాకిని మీద దాడి చేయడమేంటి? నా బిడ్డని గాయపరచడమేంటి? మీరు చెప్తున్నవి వినడానికి ఆశ్చర్యంగా లేదు, చాలా అవమానకరంగా ఉంది. ఫణీంద్ర, గుడిని రక్షించే బాధ్యతని మీ ఇద్దరికీ అప్పచెప్పాను. మా బిడ్డనే కాపాడలేని నువ్వు ఇక గుడినేం కాపాడగలవు? అతని తప్పేమీ లేదు తండ్రి. నేనే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా వెళ్ళాను. నాగిని చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా సహాయం చేయాల్సిన బాధ్యత నీది కదా. మాట్లాడమే ఫణీంద్ర. తప్పు నాదే నాగరాజా. తప్పు చేసి తప్పైపోయిందంటే సరిపోతుందా?
మన సర్పజాతికి ఎన్నో విశిష్టతలున్నాయి, మరెన్నో అద్భుత శక్తులున్నాయి. వాటి ముందు ఏ శక్తి నిలబడలేదు. అలాంటి శక్తులున్న మన జాతి మీదే దాడి జరిగిందంటే అది దుష్ట శక్తుల పన్నాగమే నీకు అనిపించడం లేదా? అనిపించింది నాగరాజా. అందుకే నాగిని చెప్పిన వెంటనే దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి చూశాను. కానీ అక్కడ నాకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఏ చిన్న ఆధారం దొరికినా అక్కడే వాటి అంతం చూసుండేవాణ్ణి. నాగిని వాటి దాడికి గురై నీకొచ్చి చెప్పే వరకు మన పరిసర ప్రాంతాల్లో దుష్ట శక్తులున్నాయనే విషయాన్ని నువ్వు కనిపెట్టలేకపోయావు. వాటి ఆనవాళ్లే తెలుసుకోలేని నువ్వు వాటిని అంతం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. గుడిని కాపాడడం నీ బాధ్యత. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించుంటే దుష్ట శక్తులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టడానికి, మన గురించి ఆలోచించడానికి కూడా భయపడి ఉండేవి. అలా జరగలేదంటే నీ బాధ్యతను నువ్వు నిర్లక్ష్యం చేసావని అర్థం. నిర్లక్ష్యానికి శిక్ష తప్పదు. నాదా, మన ఫణీంద్ర నాగినిలో రేయింబవళ్ళు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ఏమరపాటున ఏదో చిన్న తప్పు జరుగుంటుంది. దాన్ని క్షమించి వదిలేయండి. అనర్థాలు జరగడానికి అరక్షణం ఏమరపాటు చాలు. తప్పు జరిగినప్పుడు మరో తప్పు జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను నాగరాజా. నా తప్పుని మన్నించండి. ఒక్క తప్పు అయితే క్షమించేవాణ్ణి, రెండో తప్పు అయితే సరిదిద్దేవాణ్ణి. కానీ మూడో తప్పు కూడా జరిగిపోయింది కాబట్టి శిక్ష తప్పదు. నాదా, 3 తప్పులేంటి? మనం ఉన్న పరిసర ప్రాంతాల్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఆపలేకపోవడం మొదటి తప్పు. జరిగిన విషయం మనకి చెప్పకుండా దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళడం రెండో తప్పు. వెళ్ళి కూడా వాటి గురించి ఏమీ తెలుసుకోలేకపోవడం మూడో తప్పు. నీకు తెలిసిన వెంటనే మాకు చెప్పలేదంటే పెద్దల మీద గౌరవం కానీ భయం కానీ లేదని అర్థం. చెప్పకుండా వెళ్ళి కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు. శిక్షణతో అనుభవం వస్తుంది. శిక్షతో మరోసారి తప్పు చేయకూడదన్న గుణపాఠం వస్తుంది. అందుకే నిన్ను శిక్షించక తప్పదు. ఆ దుష్ట శక్తుల గురించి తెలుసుకునే వరకు నాగలోక ప్రవేశం లేకుండా నిన్ను బహిష్కరిస్తున్నాను. తండ్రి, జరిగిన దాంట్లో అతని తప్పేమీ లేదు. తప్పంతా నాదే. తప్పు చేసిన నన్ను శిక్షించండి. లేదు నాగిని, ఆ రోజు గుడిలోకి ప్రవేశించాలనుకున్న వాళ్ళని శిక్షించకుండా వదిలేసి తప్పు చేశాను. వాళ్ళని వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. నాదే తప్పు. శిక్ష నాకే పడాలి. నువ్వు వాళ్ళని శిక్షించకుండా అడ్డుపడింది నేనే కదా. అడ్డుకున్నది నేనైనప్పుడు అది నా తప్పు అవుతుంది గాని నీ తప్పు ఎలా అవుతుంది? తప్పంతా నాదే. నన్నే శిక్షించండి. వద్దు నాగరాజా, తప్పు చేసింది ఎవరైనా జరిగిన తప్పుకి శిక్ష పడాలి కాబట్టి ఆ శిక్ష నాకు వెయ్యండి. వద్దు తండ్రి, తప్పు చేసింది నేనైతే మరొకరికి శిక్ష వేయడం అన్యాయం. ఆ శిక్ష ఏదో నాకే వేయండి. లేదు నాగరాజా, నాకు వెయ్యండి. తండ్రి, నన్నే శిక్షించండి. నాగిని, నా మాట విను. వినాల్సింది నువ్వు, నేను కాదు. నీకు శిక్ష పడితే నేను భరించలేను. నువ్వు భరించలేనప్పుడు నేను మాత్రం భరించగలనా? తప్పు చేసింది నేనైతే నీకెందుకు శిక్ష పడాలి? లేదు నాగిని, నా మాట విను. ఇంకాపండి, కాపండి. ఇప్పుడు నేను చూడాల్సింది, చెప్పాల్సింది మీ ప్రేమలు వాదనలు కాదు. తప్పు చేసింది నువ్వే అని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను శిక్షించక తప్పదు.
నాగరాజా, నేను ఈ నాగలోకానికి అధిపతిని. నాకెదురు చెప్పడం అంటే నా అధికారాన్ని ప్రశ్నించడమే అవుతుంది. నాగిని, నిన్ను నాగలోకం నుండి బహిష్కరిస్తున్నాను. అలాగే తండ్రి, మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. మీ ఆజ్ఞను శిరస వహిస్తాను. వెళ్ళొస్తాను బావా. నా మీద పడిన శిక్షను తొలగించుకుని వస్తాను. నువ్వు చేసిన తప్పుని నీకు నువ్వు సరిదిద్దుకునే వరకు నువ్వు నాగినిగా మారగలగడం తప్ప మన నాగజాతికుండే శక్తులేవి నీకుండవు. నాదా, మన బిడ్డకి అంత పెద్ద శిక్ష వేస్తున్నారేంటి? కన్న బిడ్డ అన్నా కనికరం కూడా మీకు లేదా? బాధ్యతలకి బంధాలు అడ్డురాకూడదు కౌశికి. బంధాల గురించి ఆలోచించేవారు ధర్మాన్ని పాటించలేరు. పాటిస్తే అది పక్షపాతమే అవుతుంది తప్ప పరిపాలన అవ్వదు. ధర్మాన్ని పాటించే అధిపతిగా నేను వివక్ష చూపించను, చూపించలేను. అమ్మ నాగిని, ఆట కాదర శివ, నీ ఆట కాదర శివ, ఆట కాదర. ధర్మానికి కట్టుపడినవాడు కన్న కూతుర్ని శిక్షించాడన్నమాట. పాపం. ఎవరమ్మా నువ్వు? మీరెప్పుడు ఇక్కడే ఉంటారు కాబట్టి మిమ్మల్ని నేను రోజు చూస్తూ ఉంటాను. మీరు కూడా నన్ను చాలాసార్లు చూసే ఉంటారు. తెలియనట్టు అడుగుతున్నారేంటి? నువ్వు ఎవరో జనానికి తెలియదే గాని జగాని పాలించే జగదీశ్వరుని పూజించే నాకెందుకమ్మా తెలియకుండా పోతుంది? రోజు ఎందరినో చూస్తుంటాం. అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టమే కదమ్మా. ఆడపిల్లవి రాత్రి సమయంలో ఇలా ఒంటరిగా పుట్ట దగ్గర కూర్చున్నావేంటమ్మా? నీకేం కష్టం వచ్చింది తల్లి? నిన్ను ఆదరించాల్సిన అమ్మా నాన్న కూడా నిన్నే అర్థం చేసుకోలేదు కాదు? అంటే కన్న తండ్రి అర్థం చేసుకునింటే కన్న బిడ్డకి ఈ కష్టం వచ్చి ఉండేది కాదు కదా. నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే నిన్ను ప్రేమించినవాడు ఎంత బాధపడుతున్నాడో పాపం. నన్ను ప్రేమించే వాళ్ళ గురించి మీకెలా తెలుసు? మనిషి అన్నాక మనసు, మనసున్నాక ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి తల్లి? అన్ని బంధాలకి ప్రేమే కాదా మూలం? అది లేకుండా ఎలా ఉంటుంది? తుడిస్తే కన్నుళ్ళు చెరిగిపోతాయే గాని బాధపడితే కష్టాలు పోవమ్మా. అర్థం కాలేదా?
ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఉంటాయి గాని పరిష్కారాలు లేని సమస్యలంటూ ఉండవు. ఈ కష్టానికి కారణం ఏదో సమస్య ఉంటుంది. సమస్య పుట్టిన చోటే పరిష్కారము ఉంటుంది. అది ఏంటో నువ్వే వెళ్ళి తెలుసుకో. నీ సమస్యని నువ్వే గుర్తు తెచ్చుకో. నీ కష్టం పోవాలంటే ఆ సమస్య దగ్గరికే వెళ్ళు, పరిష్కారం దొరుకుతుంది. అంతులేని కడలికే ఆటుపోటు ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఇలాంటి పాటలు లేకుండా ఎలా ఉంటాయమ్మా? నీ సమస్యని వెతుక్కుంటూ వెళ్ళు వెళ్ళు. అంటే నా సమస్యకి కారణం భైరవే అన్నమాట. సమస్య దగ్గరికి వెళ్ళడం అంటే నేనిప్పుడు భైరవి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఏమైందే? మళ్ళీ 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 వేళకాని వేళొచ్చావేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ ఇంటికి వచ్చాను అమ్మగారు. మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నావేంటి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైంది? అమ్మాయి గారు. నానమ్మ ఏమైంది? ఏమోనే, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చాను అంటోంది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇలాంటి కష్టం వస్తుందని అనుకోలేదు అమ్మాయి గారు. ఏమైంది మళ్ళీ? నీకు ఏం కష్టం వచ్చింది? అడుగుతున్నారు కదా, చెప్పు. మా బావ నన్ను కొట్టాడు అమ్మగారు. ఎందుకు కొట్టారు? అడవిలోకి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకు రమ్మన్నాడు. మగాడివి నువ్వు వెళ్ళొచ్చు కదా, ఆడపిల్లను నన్ను వెళ్ళమంటావేంటి అని అడిగాను. నాకే సమాధానం చెప్తావా అంటూ నన్ను కొట్టాడు. అంత చిన్న మాటకి కొట్టాడా? బుద్ధి లేకుండా ఆడపిల్లని కొట్టడం ఏంటి అసలు? వాడు పెద్ద పొగరుబోతులో ఉన్నాడని ఆ రోజు వాడిని చూసినప్పుడే అనుకున్నాను. మా బావని తిట్టకండి అమ్మగారు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. మా బావ చాలా మంచోడు. మంచోడైతే నిన్నెందుకు కొడతాడు? కొట్టాడు కాబట్టే ఏడుపు వస్తుంది. మీ బావ కొట్టాడని మీ అమ్మ నాన్నలకి చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావెందుకు? వాళ్ళకే చెప్పానమ్మాయి గారు. మీ బావకే ఎదురు చెప్తావా అని నా మీద కోపడ్డారు. ఇంట్లోంచి పొమ్మన్నారు. ఏంటి, మీ మామ కొట్టాడని చెప్తే మీ అమ్మ నాన్నలు కూడా పట్టించుకోకుండా పొమ్మన్నారా? వాళ్ళు పొమ్మన్నది అందుకు కాదయ్య గారు.
కట్టె పుల్లలు ఏరడానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను ఒక పాము వెంటాడుతోంది. ఆ పాము నన్నెక్కడ కాటేస్తుందో అని భయపడ్డాను. అదే విషయం మా వాళ్ళకు కూడా చెప్పాను. మాకు కనిపించని పాము నీకే కనిపిస్తుందా అని తిట్టారు. ప్రాణం భయం ఉందంటే తిట్టడం ఏంటి? మనం దేవతగా కొలిచే పాము నిన్నెందుకు కాటేస్తుంది అని తిట్టారు. పని చేయకుండా తప్పించుకోవడం కోసమే పాము అని అబద్ధం చెప్తున్నావంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు అమ్మాయి గారు.